హలో బ్రేక్ ని చూస్తున్నాం. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ముగిసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అగ్రనేత సోనియా గాంధీ, సిఈసీ మెంబర్స్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న పార్లమెంటు సీట్లపై చర్చించారు. మొదట పంజాబ్ పెండింగ్ సీట్లపై కసరత్తు చేయనున్న ఈ సిఈసీ తర్వాత బీహార్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 3 స్థానాలపై కూడా భేటీలో చర్చించారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇవాళ లేదా రేపు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది. చూస్తున్నాం. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ముగిసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అగ్రనేత సోనియా గాంధీ, సిఈసీ మెంబర్స్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల పెండింగ్లో ఉన్న పార్లమెంటు సీట్లపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ఫోన్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జాక్యాస్వరన్. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఎలక్షన్స్కి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కమిటీ పెండింగ్లో ఉన్నటువంటి సీట్లకు సంబంధించినటువంటి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మీటింగ్ ముగిసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. తెలంగాణ, పంజాబ్, బీహార్లో ఉన్నటువంటి పెండింగ్ సీట్లకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 3 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా పంజాబ్తో పాటుగా మనం చూసుకుంటే బీహార్కి సంబంధించిన సీట్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. అయితే తెలంగాణలో మనం చూసుకుంటే హైదరాబాద్, ఖమ్మంతో పాటుగా కరీంనగర్ సీట్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ సీట్లకు సంబంధించినటువంటి కమిటీ మీటింగ్ సంబంధించి ఇవాళ లేదా రేపు అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్ కమిటీకి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దీనికి సంబంధించినటువంటి భేటీ అయితే పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిగింది. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఆపినటువంటి 3 సీట్లు తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ సీటు కావచ్చు, అదేవిధంగా ఖమ్మం సీట్ అయినటువంటి ఖమ్మం సీటు కావచ్చు, అదేవిధంగా ఇటు కరీంనగర్కి సంబంధించిన సీట్ను కూడా పెండింగ్లో పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా భేటీలో భాగంగా ఈ 3 సీట్లకు సంబంధించిన చర్చ కూడా సాగినట్టుగా తెలుస్తూ ఉంది. పంజాబ్, బీహార్కి సంబంధించినటువంటి స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. 2 రోజుల్లో ఇవాళ లేదా రేపు అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఖచ్చితంగా కూడా పార్లమెంట్ స్థానాల్లో కైవసం చేసుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థులను ఏరుకోరి మరి అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇప్పటికే పూర్తిగా మనకు అభ్యర్థుల ప్రకటన జరిగినప్పటికీ దాదాపు కూడా తెలంగాణలో 14 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో పెండింగ్లో ఒక 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. సో ఈ పెండింగ్లో ఉన్నటువంటి 3 స్థానాలకు కూడా 1-2 రోజుల్లో అభ్యర్థులు ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో ఒకవైపు బీజేపీ కావచ్చు, అదేవైపు మన బీఆర్ఎస్ చూస్తే ఈ 3 స్థానాలకు ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఈ 3 స్థానాలకు గాను కూడా అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో కంప్లీట్గా కూడా ఇటు బీహార్తో పాటు పంజాబ్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా 1-2 రోజుల్లోనే ఉండబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. రైట్ ప్రణయ్, అంటే హైదరాబాద్ స్థానానికి ప్రత్యేకంగా వచ్చేసరికి చాలా ఒక ప్రత్యేకమైన స్థానం హైదరాబాద్ అనేది. ఒక పక్క బీజేపీ ఏమో లతా మాధవిని నుంచి పెడితే ఇంకో పక్క ఏమో అది ఆల్రెడీ కూడా ముస్లిం మైనార్టీ సీటు. సో ఇప్పుడు కాంగ్రెస్ అనేది చాలా కీలకంగా మారింది. కాంగ్రెస్ వైపు ఎవరున్నారు అనేది ఒక ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కావాలని ఎంఐఎంను సపోర్ట్ చేయడానికి ఆ సీట్ను కొంతమేర అశ్రద్ధ చేస్తుందనే వార్తలు వినిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో హైదరాబాద్ అనేది ఇప్పుడు కీలకంగా మారిన సిచ్యువేషన్సే కనబడతాను. ఒకవైపు మాధవీలత బీజేపీ నుంచి, మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. మరోవైపు మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ని నిలబెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ మూడు పార్టీలకు సంబంధించిన 3 అభ్యర్థులు కూడా ప్రచారం మొదలుపెట్టారు. పూర్తి స్థాయిలో కూడా మాధవీలతకి సంబంధించినటువంటి ప్రచార జోరును మనం చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా కూడా ఒక ప్రచార స్టైల్ని డిఫరెంట్గా రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా కూడా డిఫరెంట్ స్టైల్లో కూడా మాధవీలత
ప్రచారం చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొంత ఏదైతే మైనార్టీలకు సపోర్ట్ చేస్తుందా అన్నట్టు యాంగిల్ ఆలోచించినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోటీలో ఉంటాడు. ఖచ్చితంగా ఆ సీట్ను మేమే కైవసం చేసుకుంటామనేది కూడా కాంగ్రెస్ చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ ప్రతి సీట్ని కూడా కీలకంగానే తీసుకుంటుందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క స్థానాన్ని, ప్రతి ఒక్క అసెంబ్లీ స్థానాన్ని, ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి ఒక్క స్థానాన్ని కూడా కీలకంగానే తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి ఏ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేశారో అదేవిధంగా పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రి మోదీని చేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో ప్రతి సీటు కూడా కీలకమే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా అభ్యర్థిని నిలబెట్టబోతా ఉంది. అభ్యర్థిని ఖచ్చితంగా కూడా బలోపేతమైనటువంటి నేతను నిలబెడుతుంది అనేది కొంత కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎటకేలకి 1-2 రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. హైదరాబాద్కి సంబంధించిన అభ్యర్థిని కూడా ప్రకటిస్తారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. వరుణ్, దేశం మొత్తం కూడా మిగిలిన అభ్యర్థులు అందరిని ఒకేసారి ప్రకటిస్తారా, లేదంటే మళ్ళీ దీంట్లో చర్చలు జరిపి తర్వాత మళ్ళీ పెండింగ్లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇక దాదాపు 20 రోజులు వ్యవధి మాత్రమే ఉంది ఎలక్షన్స్ కూడా. సో ఎలా చేయబోతున్నారు? అందరికీ ఒకేసారి ప్రకటించేస్తారా మిగిలిన పెండింగ్ సీట్లన్నీ కూడా? దాదాపు ఒకటేసారి ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1-2 స్థానాలకు సంబంధించి మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1-2 ప్రాంతాల్లో ఏదైతే కొంత క్లిష్టంగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, లేదా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కావచ్చు, లేదా ఒక ప్రాంతానికి 2-3 నేతలు పోటీ పడుతున్నటువంటి ప్రాంతాలలో కొంత 1-2 రోజులు గ్యాప్యం కావచ్చు, లేదా మిగతా సీట్లన్నీ కూడా ఒకేసారి ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల ప్రకటన అయిపోయింది, ప్రచారం సాగుతూ ఉంది. సో బట్ ఇప్పుడు కాంగ్రెస్ పెండింగ్లో పెట్టడానికి బలమైన రీజన్ ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రి మోదీని చేయాలి అన్న, ప్రధానమంత్రి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా కంప్లీట్గా కూడా ఆలోచించడంతో పాటుగా ఖచ్చితంగా ప్రతి సీట్ను కీలకంగా తీసుకుంటుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సీట్ను కూడా కీలకంగా తీసుకుంటున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా కీలకంగా అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ప్రతి నేత కూడా ఖచ్చితంగా గెలిచేటువంటి నాయకుడినే కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది కనుక పోటీ ఎంత అయినప్పటికీ కూడా బలమైనటువంటి క్యాండిడేట్లను తీసుకురావడానికి సర్వత్రా ప్రయత్నాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని సీట్లను దాదాపు ప్రకటిస్తుంది. ఏదైతే పెండింగ్లో 1-2 స్థానాలు ఉన్నప్పటికీ వీటిని కూడా చివరి దశలో 1-2 రోజుల ముందుగానే ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. రైట్ ప్రేరణ, అయితే పొత్తుల విషయంలోనే అటు సిపిఐ సిపిఎంతో కానీ ఇలాంటి మిగిలిన ఇటు తమిళనాడులో కానీ అటు పక్క వీటన్నిటిలో కూడా పశ్చిమ బెంగాల్లో కానీ వీటన్నిటిలో కూడా పొత్తుల విషయంలోనే కొత్త అశ్రద్ధ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇండియా అనేది కూడా ఒక వార్తలు అయితే హల్చల్ చేస్తుంది. ఇట్లా ఎంతవరకు నిజం ఉంది? పొత్తుల విషయంలోనే కేవలం సీట్లని కొంతమేర ఆపుతుందా? ఎస్, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వరుణ్. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నిటికీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు ఉంటారు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఖమ్మం సీట్ మనం చూసుకోవచ్చు. ఖమ్మంలో సిపిఐకి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ బెల్ట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఖమ్మంలో సిపిఐకి సంబంధించి కూడా కొంత బలం ఉంటుంది. సో అయితే ఈ నేపథ్యంలో దేశంలో చాలా ప్రాంతాలలో కూడా పెండింగ్ సీట్లు పెట్టడానికి బలమైనటువంటి రీజన్ కూడా పార్టీలలో ఉన్నటువంటి నాయకుల లోపాలు కావచ్చు, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్లకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు. సో గెలిసే నాయకుడు ఎవరు అన్నటువంటి ఆలోచనలో ఈ పొత్తులకు సంబంధించిన విషయంలోనే కొంత ఆలస్యం జరుగుతుంది అనేది కాంగ్రెస్ కమిటీ చెప్తా ఉంది. సో ఎట్టకేలకు కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు ఇటు పంజాబ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 3 స్థానాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అయితే సిట్టింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మీటింగ్ అయితే పూర్తయింది. సో 1-2 రోజుల్లోనే ప్రకటన రాబోతోంది. కంప్లీట్గా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థానాలన్నింటినీ కూడా ప్రకటిస్తామనేది కాంగ్రెస్ చెప్తా ఉంది. సో మనం కూడా చూడాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. Thank you, Pranay, for the clear updates.